తల్లి ప్రేమను గుర్తించలేని ఒక కూతురు. ఒక తల్లి తన కూతుర్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంది. ఆడిస్తుంది, లాలిస్తుంది, పాలిస్తూ ఉంది. ఒకరోజు ఆ తల్లి బయట పనిచేస్తూ ఉండగా కూతురు లోపల ఆడుకుంటూ ఉంది. ఒక్కసారిగా ఆ ఇల్లంతా కూడా మంటలు అలుముకున్నాయి. కూతురేమో లోపలే ఉంది. తల్లి బయట పనిచేస్తూ ఉంది. ఒక్కసారిగా చూసిన తల్లి గుండెలు పగిలేలా అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆ మంటలలోనే లోపలికి వెళ్ళిపోయింది. ఈ కేకలు వింటున్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గృహం ఎత్తుకు వచ్చి ఉన్నారు. ఒకరును కూడా లోపలికి వెళ్ళి సహాయం చేయట్లేదు. ఆ తల్లి తన బిడ్డ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అలాగే దూసుకొని వెళ్ళి ఆ మంటల్లో తన కూతుర్ని తన కౌగిట్లో భద్రపరిచి తనకి ఏమీ జరగకుండా ఎక్కడ ఏ హాని కలగకుండా బయటకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నంలో ఆ తల్లి ముఖమంతయు కూడా కాలిపోయింది. ఎంతో వికారంగా తయారైంది ఆ తల్లి ముఖము. ఇలా జరుగుతూ ఉండగా ఆ చిన్న కూతురు పెరిగి పెద్దయింది. కాలేజ్కి వెళ్తూ ఉంది. ఆ తల్లి ఒక రోజున ఆ కూతుర్ని చూడడానికి ఆ కాలేజ్కి వెళ్ళింది. ఆ కూతురు తల్లి రావడం చూసింది. తన చుట్టూ తన ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు ఈమె ఇంత అసహ్యంగా ఉందేంటి? ఈమె ఏంటి ఇలా ఉంది? ఈమె ఎవరు? నీకోసం వచ్చిందా అంటూ ఆమెను తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉండడంతో ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఆమె ఇలా అంటుంది, ఆమె మా ఇంటి పని మనిషి అని చెప్తుంది. ఆ మాట విన్న తల్లి గుండె పగిలిపోతుంది. అక్కడే ఎంతో వేదనతో బాధతో తన బాధనంతా కూడా దిగమింగుకొని అక్కడ నుంచి చిరునవ్వుతో ఆ తల్లి వెళ్ళిపోతుంది. ఇదంతయు కూడా ఒక పెద్ద మనిషి చూస్తాడు. ఆయన ఎవరో కాదు, అంతకుముందు ఆ కాలనీలో ఉంటున్న ఆయనే. తనకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతయు కూడా ఆయనకి తెలుసు. ఒకానొక రోజు ఆయన ఆమెను పిలిచి ఇలా చెప్తాడు, ఆమె నీ తల్లి అని నీకు తెలీదా అని అంటాడు. తెలుసు, ఆమె ముఖం అంత వికారంగా ఉండటంతో నా ఫ్రెండ్స్ అలా అడుగుతున్నారని చెప్పానని చెప్తుంది. ఆమె ముఖం అలా అవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ కోసమే, నీ ప్రాణం కోసమే ఆమె అందాన్ని త్యాగం చేసింది. ఆ రోజున నా అందం పోతుంది, నేను ఇలా అయిపోతానేమో అని ఆమె మారు కూడా ఆలోచించలేదు. నా కూతురు మంటల్లో ఉంది అని ఆ ఒక్కటే ఆలోచించింది ఆమె. అందుకే ఈ రోజున నీ చేత అవమానించబడింది అని ఆ కూతురికి చెప్తాడు. ఆమె నా కోసం ఇలా అయిందా, నా కోసమే మమ్మీ ఇలా అయిందా అని అడుగుతూ ఉంటుంది. తన దగ్గర ఆ కాలనీ వాళ్ళందరూ దిగిన ఒక ఫోటో ఉంటుంది. అందులో వాళ్ళమ్మ చాలా అందంగా ఉంటుంది. ఆ ఫోటోని ఆమెకు చూపిస్తాడు. ఇంత అందంగా ఉందా మా అమ్మ? నా కోసమే ఇలా అయిందా? అయ్యో, నేను ఇది తెలియక ఈ రీతిగా అవమానించానే అని గుండెలు బాదుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆమె తల్లి ఇక ఉండదు. ఒక్కసారి లేమ్మా, నేను వచ్చాను, ఒకసారి నన్ను చూడు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ గుండెలు పగిలేలా అరుస్తుంది. ఆమె ఎంత అరిచినప్పటికీ కూడా వాళ్ళమ్మ వినే స్థితిలో లేదు. ఎంతో బాధ, ఎంతో రోదన అయినప్పటికీ కూడా వాళ్ళమ్మ తిరిగి చూడలేదు. ఒక్కసారి లేమ్మా, నా కోసమే ఈ రీతిగా అయ్యావంట కదా, నన్ను క్షమించు అని పాదాలు పట్టుకొని ఏడుస్తుంది. ఇక ఆమె లేదు అన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఈ రోజున నీవే స్థితిలో ఉన్నావు. నిన్ను ప్రేమించేవారు నీ చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ నువ్వు పట్టించుకోవట్లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనల్ని అంతలా ప్రేమిస్తున్న దేవుడు మన కోసం తన ప్రాణాన్నే తన సిలువలో అర్పించి ఉన్నాడు. ఆయన ప్రేమను ఒకసారి గుర్తు చేసుకో.